వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ సభలో చదివే లిస్టులో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన తెలిపారు. జనవరి 26న 4 పథకాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పేదవారిలో అత్యంత పేదవారికి ముందుగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ అభద్రతకు గురికావద్దని, ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలు అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు గ్రామ సభలు పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు గ్రామ సభలో వచ్చే లిస్టు ఫైనల్ కాదని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. పోలీసు హడావుడి చేస్తే వాళ్ళు గవర్నమెంట్ నన్ను చిరాకు పడకండి. అన్నదమ్ములందరికీ నమస్కారం రా. పెద్దక్క కోపం ఉన్నవేంటే వస్తుంది అడిగిపోతుంది. నేను ఉన్నా కదా, ఇల్లు అడిగిపోద్దురా మీకు వచ్చేది. మైక్ ఒకటి పెట్టుకో. కింది పెట్టాను. నేను చెక్ చేపిస్తా. ఏం కాదురా, ఏం ట్యాక్సర్ గతంలో మీకు ఒక విషయం చెప్తాను సార్. రైతులకి ఇంత ముందు సీతారాం ప్రాజెక్ట్ లో పోయే బావుల డబ్బులు, పైపుల డబ్బులు పడలేదు సార్. మాకు అదొకటి సార్, డబ్బులు పడలేదు, డబ్బులు రాలేదు సార్. అది అసలు డబ్బులు రాలేదు. ఆగండి సార్. అగ్రికల్చర్ ఎవరా? మనం ఉన్న మనిషి సంగతి ఉండదు, తెలియట్లని ఎందుకంత హడావుడి. క్లియర్ చేసి మళ్ళీ నాకు 3 days తీసుకో. క్లియర్ చేసి మళ్ళీ నాకు చెప్తాను. కరెంట్ అడిగాడు, పేమెంట్ రైట్, 300 లింక్ రోడ్ మనకి కవర్ అయిందని ఆర్డబ్ల్యూఎస్ తాగే నీళ్ళు రాదు. ఏం కావాలి రాఘవా? అది కూడా ఫారం పెట్టి నేను ఇంత ముందు వచ్చినప్పుడు కూడా చెప్పినట్టు. ఎందుకు కనెక్షన్ ఇట్లేదు మీరు? ఇక్కడ అమౌంట్ సార్ ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళ శాంక్షన్ వచ్చి 9 కోట్లు కూడా వచ్చింది. నువ్వు 3 days టైం తీసుకో. రైతులకు పంట ఎండితే ఒప్పుకో. 3 రోజుల్లో కంప్లీట్ చేయ. రాఘవ రిపోర్ట్ తెప్పిస్తాను. మిగతా ఏదైనా విషయాలు గవర్నమెంట్ కట్టాల్సి ఉంటే నేను కట్టడమా ఏం చేయాలో చేస్తాను. సతాయించు. 3 రోజులు టైం ఇస్తాను. ఏం డబ్బులు కట్టాలి? చైర్మన్ విజయబాబు గారికి, స్వర్ణక్కకు, మిగతా ముఖ్య పెద్దలందరికీ, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ఏందో నా పేరు రాలేదని కొంతమంది మనసులో ఉంది. అందరికీ అర్హులైన వాళ్ళకి తెల్ల కార్డులు, బియ్యం కార్డు ఇస్తారన్నాడు. ఆ పేరు చెప్పే దాంట్లో నా పేరు లేదని ఉంది. నిజం, కొన్ని పొరపాటు జరిగిన మాట వాస్తవం. అది ఫైనల్ లిస్ట్ కాదు. వాళ్ళు ఏవైతే లిస్టు చదివారో ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి వచ్చినట్టు, లేకపోతే లేనట్టు కాదు. ఎవరైతే రాలేదు అని తెల్ల కాగితం నన్ను ఇచ్చారో ఆ కాగితాన్ని మీ అప్లికేషన్ గా తీసుకొని అర్హులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉంటే అంతమందికి తెల్ల కార్డు గాని, ఇందిరమ్మ ఇల్లు గాని ఇచ్చే బాధ్యత మీ అన్నగా నాదే. మీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అందరికీ తెలియజేసేది, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం.
ఏదైతే మీ గ్రామ సభల్లో చదివే లిస్ట్ ఉందో ఆ లిస్టులో నా పేరు లేకపోతే ఎవరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరిచ్చే తెల్ల కాగితం ముక్కనే అప్లికేషన్ గా సేకరించి ఈ వచ్చే మేము సెలక్షన్ చేసేటప్పుడు అర్హులైన ప్రతి పేదవాడికి 26వ తారీఖు నాడు 4 స్కీములు ప్రారంభిస్తున్నాము. అవి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు. ఈ 4గిట్లో నా పేరు లేదని అభద్రత అక్కర్లేదు. నిన్న మీరు ఇచ్చిన అప్లికేషన్లు కూడా మిస్ అయిన వాటిని కూడా కలుపుకొని పేదవాళ్లలో బహుపేద వాళ్ళకు వస్తుంది, ఇస్తామని చెప్పాము, ఇస్తాము. పొరపాట్లో మీ సీనన్న పేరు ఆ లిస్ట్ లో ఉండి సీనన్నకి ఇల్లు వచ్చిందని సీనన్న సంఖ్యలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సీనన్నకి నిజంగా ఇల్లుంటే సీనన్నకి ఇయ్యలేము. పేదోళ్ళు ఎవరైతే పేరు లేకపోతే వాళ్ళకి కాగితం పెట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఈ నా నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మీరంతా ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా అభద్రతకు లోను కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చే అప్లికేషనే ఫైనల్ అప్లికేషన్ గా సేకరిస్తామని పేదవాళ్ళందరికీ కూడా ఇస్తామని మనస్ఫూర్తిగా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.